ఏఎస్ఐ దేవరాజ్ బిచ్కుంద పిఎస్ గత లాస్ట్ అంటే 3 months అయింది ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి నేను ప్రమోషన్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. అంటే ఈ విలేజ్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటివరకు. ఇవాళ మనకి యాక్చువల్ ఏంటంటే డ్రగ్స్ మహమ్మారి, అది చాలా డేంజర్ ఉంది ఓవరాల్గా త్రూఅవుట్ ఇండియా మొత్తంలో. స్పెషల్లీ స్టేట్స్ అయితే మరెక్కువ ఉంది, హైదరాబాద్ అటువంటి స్టేట్లలో ఎక్కువ విస్తరించింది. అది ఎగ్జాక్ట్లీ 10th క్లాస్ పాస్ కాగానే 10th ఇంటర్ మధ్యలో కనెక్ట్ అవుతుర్రు. అది దానికి ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో తెలుస్తలేదు, కానీ చాలా పెద్ద ఎత్తున అది చాలా కాస్ట్ ఉంటుంది. ఇంత ఉంటుంది, కనీసం లక్షలాలు ఉంటుంది. అది తులం బిలంది లక్షలాలు ఉంటుంది. అది తీసుకొని లైఫ్ లాంగ్ కెరియర్ మొత్తం కొలాప్స్ అవుతుంది. దాదాపు మా మధ్యలో కూడా కొందరు మంచి హయ్యర్ వాళ్ళు కూడా దొరికిరు కదా దాదాపు. అది చాలా డేంజర్, చాలా చాలా డేంజరు. ఇప్పుడు మనకు విలేజ్లలో దొరికేది ఏది గాంజా దొరుకుతుంది, కల్లులు వేస్తారు చూడు, అది అల్ఫాజోలం, అది కూడా డేంజర్. అది మన మత్తు కోసం ఏదో చేస్తాడు, అది కలపకుండా అది రాదు కదా, అది చాలా ఎఫెక్టివ్. అది కూడా ఇవి బోన్స్ అన్ని లోపల ఇదైపోయి కొన్ని రోజులకు కొలాప్స్ అయిపోతాడు మనిషి. కొద్దిగా ఏంటంటే విలేజ్లలో మీరు కూడా మీ పిల్లలకి చెప్పాలా, మంచి చెడు గురించి చెప్పాలా. స్పెషల్లీ ఇది తీసుకోవాలా, ఇది తాగొద్దు, ఇది తాగేది, ఇవన్నీ చెప్పాలా. ఇది ఏంటంటే మళ్ళీ సిగరెట్లు అలవాటు ఉంటుంది పిల్లలకి. 10th కాగానే చాలు చేస్తూనే ఉంటాడు, ఇక ఇది ఏం చేయలేము, దోస్తాను అట్లుంటుంది. అది చాలా ఎఫెక్టివ్. అది దానివల్ల మొత్తం కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఆ పిల్లలు తల్లిదండ్రి బాధ చూడాలా, అట్లా ఉంటుంది ఎఫెక్ట్ అది. అందుకే మీ విలేజ్లలో కూడా మీరు అవగాహన కోసం స్పెషల్గా సార్ను పిలిపించినాము. దాని గురించి స్పెషలైజ్డ్ సారు రఘు సార్ అని, దాదాపు స్టేట్లో అన్ని పెద్ద పెద్ద సిటీలలో, హైదరాబాద్ అన్నిట్లలో సార్ మంచి స్పీచ్ ఇచ్చిండు ఈ డ్రగ్స్ గురించే. డ్రగ్స్ తీసుకోవద్దని వాటి విషయంలో కాలేజీలల్లో, స్కూళ్ళల్లో, డిగ్రీ కాలేజీలల్లో, పీజీ కాలేజీలల్లో చాలా మటుకు సారు చాలా స్పీచ్ ఇచ్చాడు. అది మంచి యూజ్ అవుతుంది కూడా మనకు. థ్యాంక్ యూ.